ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత మందులు అస్సలు వాడొద్దనమాట. ఇవి ఏదైతే కేంద్రం సంచలన ప్రకటన. సో, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారనమాట. సో, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే చిన్నారుల ఆరోగ్య భద్రత దృష్టిలో ఉంచి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అసలు ఏంటంటే చిన్నపిల్లలకు జలుబులు, దగ్గులు, అలర్జీ నివారణకు సాధారణంగా వాడే క్లోరోఫెనరీ మైన్ అనేటువంటి మలైట్, సో బెనిలెఫ్రిన్ అనే హైడ్రోక్లోరైడ్, అదేవిధంగా కాంబినేషన్ ఔషధాల వినియోగంపై పరిమితులు విధించిందనమాట. అటువంటి వాటిని 4 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఉన్న చిన్నారులకు ఈ కాంబినేషన్తో కొన్ని ఔషధం అనేది వినియోగించరాదని స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి అవి రాయకూడదు, అవి కూడా చిన్నపిల్లలు వేసుకోకూడదు అనమాట. జలుబు, దగ్గు, అలర్జీ వచ్చిన వారికి కూడా. అయితే ప్యాకింగ్ పైన స్పష్టమైన లేబుల్స్ అయితే ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజర్ బోర్డు కావచ్చు నిపుణుల కమిటీ చేసిన హెచ్చరికల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఈ చర్యలు చేపట్టింది. కాంబినేషన్లో మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు తమ ఔషధాల లేబుల్ కావచ్చు, ప్యాకింగ్, ప్రచార సామాగ్రిపై ఈ మందులు 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఉపయోగించరాదని చెప్పేసి స్పష్టమైన హెచ్చరికలు ముద్రించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఏడాది జూన్లోనే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ దేశవ్యాప్తంగా మానవ వినియోగానికి సంబంధించి 16 ఫిక్స్డ్ డోసు కాంబినేషన్ ఎఫ్డిసి మందుల తయారీ, విక్రయం, పంపిణీపైన కూడా నిషేధం అయితే విధించడం అయితే జరిగిందనమాట. సో ఇక మనం కొనుగోలు ఎప్పుడైనా కూడా జాగ్రత్తగా కొనుగోలు చేయాల్సి అయితే ఉంటుంది. 4 సంవత్సరాల కంటే చిన్న పిల్లలకు, 4 సంవత్సరాల పెద్ద పిల్లలకు అని కూడా ముద్రించి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇటీవల కాలంలో కొన్ని 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ కూడా నిషేధించడం అయితే జరిగిందనమాట.